श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఇంతకు ముందు ఆనందరామాయణంలో యాగకాండలో 5వ సర్గ అయినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీరామ శత అష్టోత్తర నామ స్తోత్రము దాని యొక్క మహత్యము మనము చెప్పుకున్నాం. ఇప్పుడు యాగకాండలో 6వ సర్గ చెప్పుకుంటాం. అందులో ఏంటంటే ముఖ్యంగా అశ్వమేధ యాగములో శ్రీరాముల వారి యొక్క దినచర్య. శ్రీరామదాస ఉవాచ అథ కుంభోదరే దివ్యే ఆసనో పరిసంస్థితే యజ్ఞస్తంభే శ్యామకర్ణం బబంధుస్తే అర్ద్విజః తస్యాంగాని సమస్తాని పృథక్ మంత్రైర్యథావిధి సమ్మంత్ర్యాపి సమిత్రాతం నిహత్యుద్విజపుంగవాః అని చెప్పి అశ్వమేధ యాగముచే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారన్నమాట. శ్రీ రామదాసు గారు ఏం చెప్తున్నారు, తరువాత కుంభోదరుడు రమ్యపీఠమున సుఖాసీనుడు కాగా చక్కగా కూర్చొని ఉన్నారట. ఋత్విక్కులు నీలి చెవిగల అంటే నీలం చెవిగల యజ్ఞాశ్వాన్ని యూపస్తంభానికి బంధించారు. బంధించి శమితచే యథావిధిగా దాని అంగములను వేరువేరుగా అభిమంత్రించి ఛేదించారు ఆ అశ్వాన్ని. ఆ మాంసఖండాలన్నీ కూడా ఆజ్యమున ముంచి అంటే నెయ్యిలో ముంచి సవిస్తరముగా చక్కగా హోమం చేశారు. అట్లే పిండి పాయసము, ఆవునేతిలో తేనెలో తడిపిన తిలలు, గరికా మొదలైన వాటి చేతను సమిధల చేతను సాదరముగా అగ్నిని ఆరాధించారు. పైన కట్టిన గోముఖముచే యజ్ఞము పూర్తయ్యే వరకు చిరకాలము అఖండితముకు ఘృత వసోద్ధారాను సమంత్రకముగా చివరిని పూర్ణావతి చేస్తారు కదా, అప్పుడు గోముఖంలోంచి వసోద్ధార అంటే నేతిని పడేలాగా మంత్రాలతో వేస్తారు. సమంత్రముగా సవిస్తరముగా చక్కగా ఇచ్చారు. అప్పుడు అంతటా కూడా గగనమున హోమధూమమంతా వ్యాపించింది. ఆ హోమం తాలూకా యొక్క పొగ మొత్తం గగన అంటే ఆకాశమంతా ఆక్రమించింది. ఇప్పటికీ నీ ఆకాశము నీలవర్ణముగా అగుపడుతున్నది. ఇట్లు సుఖకర్మకు వసంత చైత్రమాస శుక్లపక్షమున అశ్వమేధ యాగము ఆరంభపడింది. వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రతిపాద్యమి అంటే శుక్లపక్షంలో అశ్వమేధ యాగం ప్రారంభించారు. యజ్ఞవిధిని అనుసరించి అగ్నిహోత్రాది లక్షణములు గల ప్రకృతి వికృతి యజ్ఞములచే దివ్యజ్ఞాన క్రియేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేశారు. ఇందులో శ్రీరాముల వారి యొక్క దినచర్య ప్రత్యహం ప్రాతరుద్ధాయ రామచంద్ర సీతయ నత్వా శంభుం విధిం దేవాన్ మునీంశ్చాపి పృథక్ పృథక్ కౌసల్యాధ్యాస్త మాతృశ్చ కామధేను హృదిస్థితం చింతామణిం కౌస్తుభంచ కంఠే భద్ర రవిప్రభం. ఈ విధంగా శ్రీరామచంద్రుడు నిత్యము కూడా ఉదయాన్నే నిద్ర లేచి సీతతోడ శివ బ్రహ్మాది దేవతలకు అందరికీ కూడా నమస్కారం చేసి మునులకు నమస్కారం చేసి వేరువేరుగా కౌసల్యాది తల్లులు అందరికీ కూడా అంటే కౌసల్య సుమిత్ర కైకేయి మొదలైన తల్లులందరికీ ప్రణమిల్లి కామధేను కంఠమునందుండు కౌస్తుభ చింతామునులకు మృక్కి పుష్పకమునకు యజ్ఞవాటికు యజ్ఞపురుషునికి నమస్కారం చేసి పిదప రామతీర్థానికి పోయి యథావిధిగా స్నానం చేసుకుని నిత్యాహ్ని కృత్యములు నెరవేర్చి సీత తెచ్చిన రత్నపాత్రములో కామధేనువు కల్పితముకులు ఉపాహారములతో శ్రీ సాంబ సదాశివుణ్ణి ఆరాధించి కామధేనువును పూజించి ఋత్విక్ జనులను సత్కరించి గురు సన్నిధానమున సుఖాసీనుడు అయ్యారు. అలా ఆయన దినచర్య ఇది మాట. తెల్లవారుగా అందరూ ఋత్విక్కులు ఉన్నట్లే దేవతలు మునీంద్రులు స్నానము చేసుకుని చక్కగా కాలకృత్యములన్నీ కూడా ఆచరించి యజ్ఞమండపమున వారి వారి స్థానముల్లో ఆసీనులు అవుతున్నారు. శ్రీరామాజ్ఞచే లక్ష్మణుడు కామధేను ఉద్భవములకు వివిధ అంటే కామదేవుడి నుంచి ఉద్భవించినటువంటి వివిధములైనటువంటి సత్కారములచే ఈ వచ్చిన వారందరినీ కూడా చక్కగా ఆరాధిస్తున్నారు. పిదప లక్ష్మణుడు వస్త్రాభరణ వివిధ పక్వాన్నములచే నృపాదులను రాజుల్ని అందరినీ కూడా
సత్కరిస్తున్నారు. అట్లే సీత యొక్క ఆజ్ఞ ప్రకారము ఊర్మిళ, మాండవి, శృతకీర్తులు కూడా అందరూ కూడా పూజిస్తున్నారు. అంతా ఋత్విక్కులు దివ్య పరిమళ యజ్ఞ ద్రవ్యములతో యథావిధిగా స్వాహాకారములతో హోమం ఆచరిస్తున్నారు. తరువాత సీతారాముల తోడ ఉత్తమ యజ్ఞ ప్రసాదములను భుజిస్తున్నారు. సీతారాములు ఎప్పుడు భుజిస్తే అప్పుడే వారు కూడా ఆ ప్రసాదాన్ని భుజిస్తున్నారు. శ్రీరాముని అశ్వమేధములకు దేవతలు ప్రత్యక్షముగా వచ్చి హవిర్భాగములను అగ్నిలో అర్పించిన వెంటనే స్వీకరిస్తున్నారట. ఇప్పుడు మనం యాగాలు చేస్తే, హోమాలు చేస్తే డైరెక్ట్గా తీసుకుంటారో తీసుకోరో మనకు తెలియదు, కానీ అప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఆ హోమంలో వేయగానే తీసుకునేవారట. యజ్ఞశాలల్లో మేఘముల వలె వాద్యములు మ్రోగుచుండగా అంతటి ఋత్విక్కులు వేదశాస్త్రములను చర్చిస్తూ ఉండేవారు. ఖాళీ సమయాల్లో మంగళముకు యజ్ఞకుండములు ఋత్విక్కులచే చుట్టబడి ఉండేరు. అంటే అందరూ ఋత్విక్కులే, యజ్ఞమండపం చుట్టూ ఋత్విక్కులే ఉండేవారు. యాగశాల మధ్య భాగమున మనోహరముగా ఉండటంతో అందరూ కూడా ఆసీనులయ్యారు, కూర్చొని ఉన్నారు. మునీంద్రులను, దేవతలను, ఉత్తమ సువాసులను, విద్యాధర, యక్ష, గంధర్వ, కిన్నెరులను, వానరులను, వారి వెనుక క్షత్రియులను, వారి సేవకులు, వారాంగనలు, వందిమాగతలు ఇట్లు సభామండపున సాలంకారులుగా కూర్చుండి ఎవరు ఏ చోట్లో కూర్చోవాలో, ఏ స్థానాల్లో కూర్చోవాలో ఆ స్థానాల్లో కూర్చొని యజ్ఞ వైభవాన్ని చూస్తూ ఉన్నారు. ఆ ఋత్విక్కులు మధ్యాహ్నం వరకు హోమవిధిని ఆచరించి మధ్యాహ్నముకై సరయూ నదికి పోదురు. మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకోవడానికి సరయూ నదికి వెళ్దురు. అచ్చట మధ్యాహ్నికను ఆచరించి యజ్ఞమండపములకు వచ్చి బంగారు పీఠలపై సుఖాసీనులు అవుతుందరు. ఈశ్వరాది దేవతలను, మునీంద్రాదులను దివ్యాసమనులపై కూర్చుండగా భరత, శత్రుఘ్న, లక్ష్మణుల తోడ వారినందరినీ కూడా కూర్చుండబెట్టి అందరి ముందు బంగారు పాత్రలను పెట్టి వడ్డించుటకు సీతను త్వరపరచదు. పిదప సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వడ్డిస్తూ ఉండేవారు. మునులు ఆనందించి భుజిస్తూ ఉండేవారు. సీతాది స్త్రీల యొక్క నూపుర కింకర ధ్వనులు, కింకిణీ ధ్వనులు, ఆ వడ్డించడం, ఆ గరిట పట్టుకొని వడ్డిస్తుంటే ఆ గాజులు అవన్నీ కూడా చక్కగా ఆ శబ్దాలు అంతటా కూడా నిండి ఉన్నాయి. శ్రీరామాజ్ఞచి అందరినూ తృప్తిగా భుజించవలేను. వారికి కావలసిన దానిని అడగవలేను. ఏది కావాలంటే అది ఇచ్చేవారు. భోజనమున సంకోచింపబడదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇది లేదు అనే పదార్థం అక్కడ ఉండదు మాట. ఏది కావలిస్తే అది. ఇష్టము లేని దానిని పరిహరింపవచ్చు, ఇష్టం లేకపోతే తినక్కర్లేదు. యథారుచిగా అపేక్షించినట్లుగా పక్వాన్నమును వడ్డించాలి. ఎలా కావాలో అలా వడ్డించాలి. నేతి దార విడువక పడవలేను. చక్కగా నేతి ఇప్పుడు మనం వేసుకోమంటే చాలా తక్కువ వేసుకుంటాం, అలా కాదు, నేతి దారలు వేసుకునేవారు. వడ్డించువారు ఇంకొంచెము వడ్డించుకోండి అని వీరు మళ్ళీ అడిగేవారు. తరచి అడిగి కొసరి వడ్డించేవారు. భుజించేవారు వలదు అని చెప్పు మాటలే అంతా వినబడుతున్నాయి అన్నమాట. అంటే వడ్డించేవారు ఇంకొంచెం వేసుకోండి అంటుంటే తినేవాళ్ళు, భుజించేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వద్దు అని అంటున్నారు. ఆ శబ్దాలే ఆ భోజనశాల అంతా కూడా వినబడుతున్నాయి. శ్రీరాముడు నడుమ అంటే మధ్యలో వచ్చి భోజనం చేస్తున్న వారికి వద్ది, స్వామి కొంచెం వడ్డించుకోకూడదా అని అడుగుతుండేవారట శ్రీరామచంద్రుల వారు అని విచారిస్తూ ఉండేవారు. రుచికరమైన వంటకాలను ప్రశాంతముగా అందరూ భుజిస్తూ ఉండేవారు మాట. ఏ చింత లేకుండా హాయిగా గోరువెచ్చని నీటికి అందరూ చేతులు కడుక్కుంటున్నారు. చూడండి ఎంత మర్యాదో. తాంబూలములను అందుకొని శ్రీరామ ముద్రాంకితములు సువర్ణ నామ కంకణములను దక్షిణగా అంగీకరించి శ్రీరామ అనేటువంటి ముద్ర ఉన్నటువంటి సువర్ణ నామ కంకణాలు దక్షిణగా అంగీకరించి వారి స్థలాలకు పోవుచుండేవారట. పిదప అట్లే మొదట ఉపచారములు క్షత్రియులు భుజించెదరు, పిదప వైష్ణులు భుజించెదరు. స్త్రీల యొక్క భోజనశాలలో మొదట మునిపత్తులతోడ దేవాంగనులు, పిదప క్షత్రియ స్త్రీలు, పిదప వైశ్యాంగనులు భుజిస్తూ ఉండేవారు. అట్లే పురుషశాలల్లో వానరులు, రాక్షసులు, వృక్షులు, పౌరులు, గ్రామీణులు భుజిస్తూ ఉండేవారు. స్త్రీలకు వేరే శాల, పురుషులకు వేరే వంటశాలలు. పిదప శూద్రులు మొదలగు వారు రాజసేవకులను భుజిస్తున్నారు. అక్కడ ఎవ్వరూ కూడా ఆకలిగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఒక్కరికి నీకు భోజనము లేదు అని నిషేధం లేదు. ఎవ్వరైనా అక్కడ భోజనం చేయవచ్చు. పిమ్మట రాముడు బంధుమిత్ర సుహృత్ శివాదులతోట సీతచే పలుమార్లు ప్రార్థింపబడి
సుస్థితుడై భోజిస్తున్నాడు. అప్పుడు ఈ భోజనం అయిపోయిన తర్వాత శివుడు, సీత వీళ్ళందరూ ఉండేవారు కదా, రామచంద్రమూర్తి మీరు కూడా భోజనం చేయండి అని మాటి మాటికి చెప్పేవారు అన్నమాట. అప్పుడు ఆయన భోజనం చేసేవారు. శ్రీరామ అశ్వమేధమున ప్రతిదినమును ప్రపంచమున భూమి రేణువులు ఎన్ని గలవో, జలబిందువులు ఎన్ని గలవో, ఎన్ని నక్షత్రములు గగనమున కలవో అందరూ బ్రాహ్మణాది జనులను స్త్రీలను భుజిస్తూ ఉన్నారు. ఇంతకంటే అతిశయమే ఉంది. అత్తల తోడను, మంత్రిపత్రుల తోడను, తోడికోడండ్రుల తోడను కలుసుకొని స్వస్థచిత్తమై సీతా దివ్యాన్నమును కూడా సీత కూడా దివ్యాన్నమును పూజిస్తూ ఉండేది. శ్రీరాముడు 4వ జామున వీలు చేసుకుని నృత్య గీత నాట్య పుణ్యకథ ప్రసంగాదులచే పగళ్ళు కూడా గడుపుతున్నారు 4వ జాము తర్వాత. ఆ వెనుక సాయం సంధ్యాన్యకమును మళ్ళీ సాయం సంధ్య ఆచరించి మరలా అగ్నిహోత్రమును సలిపేవారు. అగ్నిహోత్రం మళ్ళీ వేసేవారు. సత్కథాశ్రవణాదులచే రాత్రి 2 జాములు గడిపేవారు. అందరినీ ఆనందముగా నిద్రించుటకు ఆజ్ఞాపించుడు. వారు యథాసుఖముగా వారి స్థలముల్లో నిద్రించుతూ ఉండేవారు. శ్రీరాముడు సీతతోడ పట్టెమంచముపై హంసతూలికా తల్పమున స్వానంద నిద్రను అనుభవిస్తూ ఉండేవాడు. రాజులకు ఆజ్ఞాభంగము, విప్రులకు మానభంగము, స్త్రీలకు వేరుపడకను శస్త్రము లేని హింసగా చెప్పబడింది. ఈ మాట రాజులకు ఏంటంటే ఆజ్ఞాభంగం, ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ చేయకపోవడం, విప్రులకు మానభంగం, అదేవిధంగా స్త్రీలకు భర్త నుంచి వేరుగా పడుకోవడం హింసగా చెప్పబడి ఉంటుంచే సీతారాములు ఏకశయ్యానిద్దరు ఒకే మంచం మీద ఆ యాగశాల దగ్గర పడుకుని ఉండేవారు. మహాప్రభువుకు శ్రీరాముని యొక్క యజ్ఞవైభవన ఇట్లు దినచర్య రోజు కూడా జరుగుతూ ఉండేది. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి ఆనందరామాయణములోని యాగకాండలో అశ్వమేధ యాగంలో శ్రీరాముని దినచర్యను వివరించు 6వ సర్గ సమాప్తమైంది. ఇప్పుడు మనం 7వ సర్గ చెప్పుకుందాం. విష్ణు ధ్వజారోహణ విధి మాహత్యము. మళ్ళీ రామదాస్ గారు ఈ విధంగా వివరిస్తున్నారు. అశ్వమేధ యాగంలో సోమరసము పిండబడింది. పగటిపూట శ్రీరాముడు యాజకులను సదస్సులో పూజ్యులను సముచితంగా పూజించాడు. పిదప చైత్రమాత శుక్ర ప్రతిపత్తి తిథిలో అధ్వర మండపమున రాజులందరూ యథావిధిగా ధ్వజములను స్థాపించారు. వచ్చిన రాజులందరూ ఉంటారు కదా యాగానికి వాళ్ళు. అది వినిన విష్ణుదాసుడు గురుత్తమ రాజోత్తములు యజ్ఞమండపమున యథావిధిగా ధ్వజారోపణను చేసినట్లు చెప్పారు. ఆ విధి విధానములు ఏమిటి అని వినగోరుతున్నాడు. వారు ఏ విధంగా ఆ ధ్వజారోపణలు చేశారు అని శ్రీరామదాస్ గారు చెప్తున్నారు. శిష్యుడా, లోకోపకారమైన లోకానికి ఉపయోగమైనటువంటి ప్రశ్నను అడిగావు, నేను చెబుతాను, శ్రద్ధగా విను. విష్ణుధ్వజారోపణ ప్రతి సంవత్సరము చేయదగిన ఒక వ్రతం అండి. అది ఆ అశ్వమేధ యజ్ఞశాల అంతటా కూడా రాజులు ధ్వజారోపణములు చేశారు. అట్లు కాకుండా నరులు విష్ణు దేవాలయముల్లో ధ్వజములను సంస్థాపింపవలేను. ప్రతి సంవత్సరం కూడా చైత్రమాస శుక్ల ప్రతిపద్యం అంటే పాడ్యం తిథినందు అది తప్పితే మళ్ళీ శ్రీరామనవమి నాడు, అది తప్పితే చైత్ర శుక్ల దశమి నాడు మరియు విజయదశమి నాడు, లేని పక్షంలో కార్తీక శుక్ల ప్రతిపత్తి మళ్ళీ పాడ్యమే ధ్వజారోపణకు సరి అయిన కాలముగా చెప్పబడింది. ఇక శ్రీరామ సంతోష కారణములను, పవిత్రములను, దురిత కారణములను ఒక ధ్వజారోపణ సంచితమైనటువంటి వ్రతములు చెప్పబోతున్న ధ్వజారోపణ అనేటువంటి విష్ణు ధ్వజారోపణ అనేటువంటి వ్రతాన్ని చెప్తున్నాను విను. విష్ణు మందిరమున ఎవడు ధ్వజారోపణ చేయకునో వారిని బ్రహ్మాదులందరూ కూడా పూజిస్తారు. ఇక ఇతరులు ఎంతటి వారు మామూలు బ్రహ్మగారే పూజించారంటే మామూలు వాళ్ళు పూజించకుండా ఉంటారా? ఈ విష్ణు ధ్వజారోపణమును గృహస్థు చేసినచో అతడు బ్రాహ్మణులకు 1000 బారువుల బంగారము దానం చేసిన ఫలితాన్ని పొందుతారట. తులసీ పూజ, శివార్చన, గంగా స్నానము కూడా ధ్వజారోపణకు సమానము కాదు. ఆహా, ఉత్తమోత్తము ఈ ధ్వజారోపణ చేయు వ్రతము సర్వపాప పరిహారకమై అపూర్వముగా ఉన్నది. దీని సంగతులను చెప్తాను విను. చైత్ర శుక్ల పాఠ్యము నాడు కానీ, ఆశ్వీజ శుద్ధ పాఠ్యము నాడు కానీ
లేకపోతే కార్తీక శుక్లపాడ్యము నాడు కానీ విష్ణు ధ్వజమును ఎగరవేయవచ్చును. వీటిలో ముఖ్యముగా చైత్ర శుక్ల పాడ్యము నాడు ఈ వ్రతమును ఆచరించాలి. చైత్రమాసంలో చేయలేకపోతే తక్కిన కాలంలో ఆచరించుకోవచ్చు. విష్ణు ధ్వజారోపణ యొక్క వ్రతము ఎలా చేయాలో చెప్తున్నాను వినండి. పుణ్యాపేక్ష గల మానవుడు చైత్ర శుక్ల ప్రతిపత్తి నాడు సంకల్పముతో ప్రభాతమున శౌచవిధిని ఆచరించి స్నానము చేసి నిత్యకర్మలు నిర్వర్తించి పిదప విష్ణుమూర్తిని ఆరాధించును. ఎట్లనగా నలుగురు బ్రాహ్మణులతో స్వస్తివాచనమును ఆచరించాలి. తరువాత నాంది శ్రాద్ధమును చేయి. ధ్వజారోపణ కర్మయందు వస్త్రములతో అలంకరింపబడిన 2 ధ్వజస్తంభములను గాయత్రీ మంత్రములచే సంప్రోక్షించాలి. ధ్వజపతాకములపై గరుడ ఆంజనేయుల చిత్రములను వ్రాయించాలి. ఆ జెండాల మీద సూర్య చంద్ర గరుడ హనుమంతులను పూజించాలి. 2 కలశముల్లో ధాతృ విధాతృ దేవతలను పసుపు అక్షంతలు గరికా మొదలైన వాటి చేతను విశేషముగా తెల్లని పుష్పముల చేతను పూజించాలి. పిదప గోచర్మ మాత్ర విశాలము కలిగిన భూమిపై గోమయముతో అలికి హోమకుండమున నిర్మించి దాని యందు సగృహోక్తముగా విధానముగా అగ్నిని ప్రతిష్ఠించి నేతితోనూ పాయసములతోనూ హోమం చేయాలి. అందులో 108 నేతి ఆహుతులు ఇవ్వాలి. మొదట ఈ 108 నేతి ఆహుతులు కూడా పురుష సూక్తము చేతను, తర్వాత విష్ణు సూక్తం చేతను మంత్రముచే హోమము చేసుకుని పిదప వైనతేయునికి స్వాహాకారములతోట 8 ఆహుతులను, అట్లే మారుతికి 8 ఆహుతులను హోమం చేసి సోమధేను అను మంత్రముచే హోమం చేయాలి. భక్తితో అతడి సౌరమంత్రములను శాంతి సూక్తములను జపించాలి. శ్రీ విష్ణు సాన్నిధ్యమున శుచిగా ఆ రాత్రి జాగరణము చేయాలి. ఇట్లు 9 దినములు పరమోత్సవములతో పూజించాలి. ఉత్సవంగా ఆ పూజ చేయాలి. 9 రాత్రులు కూడా కీర్తనము జాగరణ వ్రతము చేయాలి. దశమి రోజున ఉదయమునే నిద్ర లేచి శుచివంతముగా స్నానము చేసి నిత్యకర్మానుష్ఠాన మంత్రము పూర్వం ఇట్లో అట్లు క్రమంగా గంధ పుష్పాదులచే దేవతలను అర్చించి పిదప మంగళవాద్యములతోనూ శుక్లపీఠములతోనూ చక్కని నృత్యములతోనూ స్తోత్ర పఠనములతోనూ ధ్వజమును దేవాలయములకు తీసుకుని పోయి ఆలయముఖ ద్వారమున లేకపోతే ఆలయ శిఖరములపైన సంతోషముగా ధ్వజస్తంభములను నిలబెట్టవలెను. ఈ విధంగా నిలబెట్టి గంధ పుష్పాక్షత ధూప దీప భక్ష్య భోజ్యాది నైవేద్య తాంబూలాదులచే శ్రీహరిని అర్చించవలెను. మరియు శుక్ల పాడ్యం మొదలుకొని దశమి వరకు 10 దినములు ఇంటిలో పూజించి పిదప ఏకాదశి నాడు ధ్వజారోపణ చేయవచ్చు. దశమి నాడే స్థాపించవచ్చు. ఒకవేళ అలా కానినట్లయితే ద్వితీయ నాడు కానీ, చతుర్థి నాడు కానీ, షష్ఠి నాడు కానీ, అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ యథావిధిగా ప్రతిపత్తు మొదలుకొని అర్చించి శ్రీ విష్ణుమూర్తికి ఎదుటను కానీ లేకపోతే శిఖరమును కానీ ధ్వజారోపణ చేయాలి. ఈ వ్రత ప్రారంభమునకు ప్రతిపద్దే ముఖ్యము, ఇతర దినములు కూడదు. ప్రారంభానికి మాత్రము, ధ్వజారోపణ చేయడానికి కాదు, ఈ వ్రతం ప్రారంభించడానికి. శివాలయాదులందరూ ధ్వజారోపణ కాలము. అదేవిధంగా విష్ణు పూజ ఎలా అయితే చేశారో అలాగే శివాలయాల్లో కూడా ధ్వజారోపణ ఉంటుంది. మాఘకృష్ణ చతుర్దశి నాడే నంది భృంగి చిత్రములను గీసిన ధ్వజములను యథావిధిగా అర్చించి స్థాపించాలి. ఆశ్వీజ శుక్లాష్టమి నాడు, చైత్ర శుక్లాష్టమి నాడు కానీ ఈశ్వరీ దేవాలయములను, భాద్రపద శుక్ల చతుర్దశి నాడు గణపతి దేవాలయములను, మార్గశిర శుక్ల షష్ఠి నాడు సూర్య సన్నిధానమున ఇట్లే సర్వదేవతలకును ఆయా ఉత్సవ దినములందు ఆయా దేవతల తంత్ర విధానోక్తముగా ధ్వజారోపణ వ్రతములచే తృప్తిని కలుగజేయదగును. చైత్ర ఆశ్వయుజ్ఞ కార్తీకముల తక్కినవికి విష్ణువుకి పనికిరావు. ఇట్లు మంగళధ్వజములను శ్రీ విష్ణు సన్నిధిలో సంస్థాపించి ధనం విషయంలో పిసినారితనాన్ని విడనాడి విధి విధానముగా విష్ణువును ఆరాధన చేసి ప్రదర్శనము చేసుకుని ఈ స్తోత్రమును భక్తిపూర్వకంగా పఠించాలి. ఈ స్తోత్రం ఏనేదమఖిలం జాతం యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం
లయమేష్యది యత్రైతత్వం ప్రపన్నోస్మి మాధవం న జానంతి వరం దేవం సర్వే బ్రహ్మాదయస్సురాః యోగినోయం ప్రశంసంతి తం వందే జ్ఞానరూపిణం అంతరిక్షం తు యన్నాభిః జౌర్మూర్ధ్నా యశ్చ చైవహి పాదాదమూచ్చ వై పృథ్వీ తం వందే విశ్వరూపిణం యస్య శ్రోత్రే దిశः సర్వా యచ్చక్షుర్ధిరచక్రుషి జనకృచ్ఛసి హృత్సావయశో యేన తం వందే బ్రహ్మరూపిణం యన్ముఖాత్ బ్రాహ్మణా జాతో యద్బాహ్వోరభవన్ నృపాః యస్వైశ్చాయస్యోరుజాతాః పభ్యాం శూద్రస్వదాయత మనసశ్చంద్రమా జాతో దినేశశ్చక్షుషస్తదా ప్రాణేభ్యః పవనో జాతో ముఖాదగ్నిరజార్జయత పాప సందాహమాత్రేణ వదంతి పురుషం తుయం స్వభావ విమలం శుద్ధం నిర్వికారం నిరంజనం క్షీరాబ్దిశయనం దేవం అనంతమపరాజితం సద్భక్తవత్సలం విష్ణుం భక్తిగమ్యం నమామ్యహం అని ఈ విధంగా స్తుతి చేయాలి. అంటే ఈ స్తుతి యొక్క అర్థం ఏమిటంటే హృదయస్థముకు పుండరీకమును వ్యాపించి హృదయంలో పుండరీకం అన్నమాట. ఇక్కడే అచట స్థిరముగా ఉండేవాడా, తామర రేకుల వంటి కన్నుల గలవాడా, నీకు నమస్కారము. ప్రపంచమును సృష్టించినవాడా, నీకు సృష్టిని లయము చేయువాడా, అనాథమూర్తి, నీకు నమస్కారం. ఎవరిచే ఈ సమస్తమును వచ్చినదో, ఎవరి యందు ఈ సర్వము ఉన్నదో, ఇదంతయు ఎక్కడ లయమందునో అట్టి మాధవునికి నేను శరణాగతుడును అయితిని. ఏ పరబ్రహ్మమును బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకొనలేకుండా ఉన్నారో, ఎవరిని యోగులు నిరంతరము ధ్యానించుతూ ఉన్నారో, జ్ఞానాత్మకుడకు అట్టి దేవునికి నమస్కరించదను. ఎవని యొక్క నాభియే ఈ ఆకాశము, స్వర్గమే శిరస్సు, పాదము నుండి భూమి ఉద్భవించెను అట్టి విరాట్ రూపునికి నమస్కారము. సమస్త దిక్కులను ఎవరి చెవులో, సూర్యచంద్రులు ఎవరికి కన్నులో, ఎవరిచే ఋగ్వేద యజుర్వేద సామవేదములు ఉద్భవించినో అట్టి పరంబ్రహ్మకి నమస్కారము. ఎవరి ముఖము నుండి బ్రాహ్మణులను, ఎవరి భుజము నుండి క్షత్రియులను, ఎవరి తొడల నుండి వైశ్యులను, ఎవరి పాదము నుండి శూద్రులు, మనస్సు నుండి వాయువు, ముఖము నుండి అగ్ని పుట్టినో అట్టి విరాట్ రూపునికి నమస్కారము. మల మాయ కర్మ పాశబంధముకు సమస్త పాశములను పూర్తిగా దహించుట చేతనే పురుషంయమకు దేహమున అంతర్యామిగా నిలిచిన పురుషుని ఎవరిని ప్రకృతి నిర్మరుడనియు, కేవలం పరిశుద్ధుడనియు, అవయవరహితుడగుడిచే ఏ వికారమును లేనివాడైనటువంటి నిస్సంగుడనియు జ్ఞానులు అభివర్ణించి చెప్తూ ఉంటారో అట్టి వాడైన నాశనము లేనివాడు, ఆయనకి నాశనము లేదు. అంతఃశత్రువులకు రాగాదులు ఏవి, కామ క్రోధ మొదలైనటువంటి లోభ మదమాశ్చర్యాలు అనేటువంటి అషడ్వర్గాలు లేనివాడును, అరిషడ్వర్గాలు లేనివాడును, బాహ్య శత్రువులకు రాక్షసుల చేతను జయింపబడక ఉండువాడును, సాధువులకు భక్తుల యందు ప్రీతి గలవాడును, వ్యాపకుడగును, స్వానుభవైక అనుసంధాన ప్రీతిచే పొందదగిన వాడును అగునటువంటి క్షీరాబ్దశయన స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ, ఇంకా పృథివ్యాధీని భూతాని తన్మాత్రాని ఇంద్రియాణి చ సుసూక్ష్మాణి చ ఏన సంస్థం వందే సర్వతోముఖం యద్బ్రహ్మ పరమం ధామ సర్వలోకోత్తమోత్తమం నిర్గుణం పరమం సూక్ష్మం ప్రణతోస్మి పునః పునః నిర్వికారవజం శుద్ధం సర్వతో వహ్నిమీశ్వరం యమామనంతి యోగీంద్రాః సర్వకారణకారణం ఏకో విష్ణుర్మహద్భూతం పృథద్భూత అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభగవ్యయుః నిర్గుణః పరమానందః సమే విష్ణుః ప్రసీదతు హృదయస్థోపి దూరస్థో మాయయా మోహితాత్మనాం జ్ఞానినాం సర్వధర్మస్ను సమే విష్ణుః ప్రసీదతు చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణుః ప్రసీదతు జ్ఞానినాం కర్మణాం చైవ తథా భక్తిమదాం నృణాం గతిదాతా విశ్వబుద్ధ్యః సమే విష్ణుః ప్రసీదతు జగద్దిదార్థం యో దేహ మతదాల్లీలయా హరి అని చెప్పి దాని అర్థం ఏంటంటే పృథివీ, నీరు, అగ్ని, వాయు,
ఆకాశములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, నోరు, చేతులు, పాదములు, మలద్వారము, మూత్రద్వారము, అంతఃకరణములైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినవో అట్టి సర్వపూర్ణుడైనటువంటి వాడిని వేడదను. ఏ పరబ్రహ్మము సర్వలోకోత్తమోత్తమును, తేజోరూపమును, గుణరహితమును, అత్యంత సూక్ష్మమనే ఉన్నదో అట్టి పరబ్రహ్మనకు మళ్ళా నమస్కారం చేస్తున్నాను. వికారరహితుడకు ఏ పరబ్రహ్మమును సర్వలోక నియామకుడనియు, శుద్ధుడనియు, అనాది అనియు, నిండిన తేజస్సు అనియు, జగస్థూలకారుడనియు యోగీంద్రులందరూ చెప్పుచున్నారో, కేవలుడును జనార్దనుడును అవు ఏ నారాయణుడు మహత్తత్వమును వేర్వేరున 25 తత్వాలను ముల్లోకములను వ్యాపించి తత్స్వరూపుడై నాశనము లేనివాడగుచు అనుభవించుచూ ఉన్నాడో నిర్గుణుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి నాకు ప్రసన్నమగుగాక. ఎవడు జ్ఞానుల యొక్క సమస్త ధర్మము తానై ఉండునో ఆ విష్ణుమూర్తి నాకు ప్రసన్నమవుగాక. ప్రాజాపత్య దేవతాకమునకు సప్తదశాక్షర మంత్ర శస్త్రములచే హోమము చేయువడు యజ్ఞనారాయణుడు నాకు ప్రసన్నము అగుగాక. జ్ఞానులకును, కర్మపరులకును, భక్తులకును సర్వాంతర్యామి ఎవడు సద్గతిని ఇచ్చుచూ ఉంటాడో ఆ విష్ణువు నాకు ప్రసన్నుడు అగుగాక. లోకహితము కొరకు ఏ హరి నిజలీలచే దేహమును ధరించును. యమర్చయంతి బుధా సమే విష్ణు ప్రసీదతు యమామనంతి వై సంతా సచ్చిదానంద విగ్రహం నిర్గుణం చ గుణాధారం సమే విష్ణు ప్రసీదతు పరేశ పరమానంద పరాత్పరస్తర ప్రభు చిద్రూపశ్చ పరిజ్ఞేయః సమే విష్ణు ప్రసీదతు యయిదం కీర్తయే నిత్యం స్తోత్రాణముత్తమోత్తమం సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే యయిదం ఏ కీర్తయేత్ విష్ణు బ్రాహ్మణాన్ చ ప్రపూజయేత్ ఆచార్యం పూజయేత్ పశ్చాత్ దక్షిణాచ్ఛాదనాదిభిః బ్రాహ్మణాన్ బోధయేత్ పశ్చాత్ భక్తితః సత్యభాషణః పుత్రపుత్ర కళత్రాద్యైర్బంధుభిః సవాగ్యతః కుర్వీత పారణాం శిష్య నారాయణ పరాయణః యస్వేతత్కర్మ కుర్వీత ధ్వజారోపణముత్తమం తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుష్వ సుసమాహితః వస్త్రం ధ్వజశ్చ సంబంధం యావచ్చరతి వాయునా తావత్ స్వపాపజాలాని నశ్యన్యత్ర సంశయః మహాపాతకయుక్తో వా యుక్తశ్చేత్ సర్వపాతకైః ధ్వజం విష్ణుగృహే కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే యావద్దినాని వసతి ధ్వజో హరిగృహోపరి తావజ్జుగసహస్రాణి హరే సావీప్రమాప్నుయాత్ ఆరోపితం ధ్వజం దృష్ట్వా ఏ వివందంతి ధార్మికాః తేపి సజ్జో విముచ్యంతే హ్యపపాతకకోటిభిః ఆరోపితం ధ్వజం విష్ణు గృహే ధున్వన్వకం పటం కర్తుః సర్వాణి పాపాని ధునోతి నిమిషార్ధతః ఏవం శిష్యమయా ప్రోక్తం యదా పృష్టం త్వయా మమ ధ్వజారోపణమాహత్యం సవిధానం మనోరమం. పండితులు ఎవరిని అర్చించదరో వారు నాకు ప్రసన్నుడు కానిము. సత్పురుషులు ఎవరిని నిత్యానందమూర్తి అని సత్వరజస్తమో గుణములకు ఆధారుడైనను తనకంటూ ఒక గుణము కూడా లేకుండా నిర్గుణుడై అని చెప్పబడుతుండునో అతడు నాకు ప్రసన్నముగాక. ఎవ్వడ పరమేశ్వరుడుగాను పరమానందమూర్తిగాను పరతత్వం మీద అవ్యక్తిత్వముగాను సర్వస్వతంత్రుడుగాను జ్ఞానరూపుడుగాను తెలియదగినవాడు అట్టి విష్ణుమూర్తి నాకు ప్రసన్నుడు కావలేను. ఈ ఫలశ్రుతి అంటే ఈ శ్లోకం చదువుకున్నందుకు దాని ఫలితం ఏమొస్తుందో చెప్తున్నారు. ఎవ్వడి సర్వోత్తమైనటువంటి స్తోత్రాన్ని పఠిస్తాడో వాడు అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. దీనిని పఠించిన వాడు బ్రాహ్మణులను పూజించి పిమ్మట పురోహితులను పూజించి దక్షిణ తాంబూరాదులతోడ బ్రాహ్మణ సమారాధన చేసి భక్తితో సత్యవ్రతుడై పుత్ర మిత్ర కళత్రాదులతోట పారాయణను ఆచరించారు. నారాయణ భక్తి పరవశులకు నెవ్వడు ఈ వ్రతమును ఆచరిస్తారో వాడికి కలుగు పుణ్యమును చెబుతాను విను.
ధ్వజమున ఉన్న వస్త్రము ఎంతవరకు గాలికి చెలిస్తూ ఉంటుందో, ఆ వస్త్రం ఉంటుంది కదంటే వస్త్రం గాలికి ఎగురుతూ ఉంటుంది కదా, అంతవరకు వ్రతము చేసిన వారి పాపములన్నీ తొలగిపోతాయి. ఇందులో సంశయం లేదు. మహాపాపి అయినా సరే, సకల పాపములు చేసిన వాడైనా విష్ణు దేవాలయమున ధ్వజారోపణ చేసినట్లయితే సర్వపాపాల నుండి ముక్తులవుతాడు. ఎన్ని దినములు విష్ణు మందిరమున ధ్వజముండునో అన్ని సహస్ర యుగములు ధ్వజదారి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆ ధ్వజం పెట్టినవాడు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు అక్కడ విష్ణులోకంలో ఉంటాడు. సహస్ర యుగాలు. ఏ మహాత్ములు ధ్వజారోపణ చూసి వందనము చేస్తారో, ధ్వజారోపణ చూసి దండం పెట్టినవాడండి వందనం అంటే, వారు కూడా పాపముక్తులవుతారు. విష్ణు మందిరమున సంస్థాపించిన ధ్వజమును తన పతాకమును వీచుచూ ధ్వజారోపణ చేసిన వారిని పాపములను వదిలించుతూ ఉన్నదన్నమాట. విష్ణుదాస, ఇట్లు నీవు అడిగినటువంటి ధ్వజారోపణ విధానాన్ని అంతా కూడా చెప్పాను అని చెప్పారండి. చెప్పిన తర్వాత శ్రీరామ, అశ్వమేధములకు వచ్చిన రాజులందరూ కూడా వేరువేరుగా తమ ఇండ్లలో ధ్వజమును రాజులు తమకు ఉంటాయి కదా, కేటాయిస్తారు కదా బసలు, అక్కడ 9 రాత్రులు ఈ ధ్వజాన్ని 9 రాత్రులు భక్తితో పూజ చేయదగును. యథాశక్తిగా ఒక దినమును జరపవలను. ఒకవేళ ఓపిక లేదు, లేకపోతే కుదరలేదు అనుకుంటే ఒకరోజైనా సరే పూజ చేయి. యజ్ఞోత్సవములను సూచనకి ఆ రాజులు ఒక దినమే చేశారు. మరి ఈ ధ్వజారోపణ చేసుకుంటూ కూర్చొని ఈ విష్ణు పూజలో ఉండి జాగరణలు చేస్తే మరి యజ్ఞాన్ని ఎప్పుడు చూస్తారు వీళ్ళు? కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒకరోజే అది చేసి మొత్తం ఆ యజ్ఞాన్ని చూశారన్నమాట. శ్రీరాముడు మొదట ధ్వజోత్సవమును అనరించాడు. మొట్టమొదట శ్రీరాముడు చేశాడు. మాఘకృష్ణ చతుర్దశి నాడు శివ సన్నిధిలో ఆ రాజులచే పొడుగైన ధ్వజములు కట్టబడి గగనమును ప్రకాశిస్తున్నాయి. ఆ శివుడు యొక్క ఆలయంలో కూడా చక్కగా శివ సన్నిధిలో మాఘకృష్ణ చతుర్దశి నాడు చక్కగా ఆ ధ్వజాలన్నీ కూడా పెద్ద స్తంభాలాంటి కర్రలను తీసుకొని పెట్టారట. చక్కగా గగనంలో ఆ దీపాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆ మనోహరముగా ధ్వజారోహణ చరితమును చదివిన వారు కూడా తప్పక వారి మనోరథాలు పొందుతారు. ఈ ధ్వజారోహణ అనేటువంటి సర్గ ఎవరైతే చదువుకుంటారో వారు కూడా అద్భుతమైనటువంటి మనోరథాలు నెరవేరుతాయి. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణంలోని యాగకాండలో ధ్వజారోపణ విధానమును వివరించు 7వ సర్గ ముగిసింది. 8వ సర్గ వచ్చేటువంటి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.